नरेंद्र मोदी नायकत्व धर्मपुरी नायकत्व जय श्री राम जय श्री राम जय श्री राम भारत माता की भारत माता की दिल्ली मनदे दिल्ली मनदे दिल्ली मनदे दिल्ली मनदे जय 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 नरेंद्र मोदी नायकत्व धर्मपुरी अरविंद नायकत्व भारत माता की जय जय माता भारत माता देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी ఎమ్మెల్సీ 2 ఎమ్మెల్సీలు టీచర్స్ ఎమ్మెల్సీ అండ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీకి డిపాజిట్ లేకుండా అయింది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కూడా గ్రాండ్గా మేము గెలిచాము రానున్న రోజులన్నీ మాయే భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికలలో కూడా ఎంపీటీసీలు కౌన్సిలర్లు జడ్పీటీసీలు ప్రతి ఎలక్షన్ మాదే రానున్న రోజులలో మాదే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది ఈ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇది ప్రత్యేకంగా మీ అందరికీ మీ ఏదైతే ఈ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ టీచర్స్ ఎమ్మెల్సీ అండ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రజలందరికీ గ్రాడ్యుయేట్ ఓటర్స్కు టీచర్స్ ఓటర్స్కి అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా తరఫున ప్రత్యేక అభివందనలు తెలియజేస్తున్నా భారత్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా 2 గ్రాడ్యుయేట్స్ ఉపాధ్యాయ సంబంధించినటువంటి 2 ఎమ్మెల్సీ విజయం సాధించి ఈరోజు సంబరాలు చేసుకోవడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఉపాధ్యాయులు ఒక పక్క సమాజాన్ని తీర్చిదిద్దుతారు వకీల్స్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు ఇలాంటి ఎంతోమందికి చదువు విద్యలు చెప్పి సమాజాన్ని బాగుపరుస్తారు అదే ఉపాధ్యాయులు ఈరోజు రాజకీయాలు కుళ్ళు పట్టిపోయినాయి ఈనాడు గతంలో టీఆర్ఎస్ను చూసినాం టీడీపీని చూసినాం కాంగ్రెస్ను చూసినాం ఈసారి భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలను దృష్టి మళ్లించే పనిలో ఉపాధ్యాయులు ఉన్నారంటే వారికి ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మేధావి వర్గం అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లో ఈరోజు అంజిరెడ్డి గారి గెలిపించారంటే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలు ఏ విధంగా ఉన్నారనే దానికి నిదర్శనం ఇదే అని చెప్తా ఉన్నాం ఇది సెమీఫైనల్గా మేము భావిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్లో కానీ స్థానిక సంస్థలు ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ముందు ఏ ఎలక్షన్ జరిగినా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం తెలియజేస్తూ ఆశయ కుటుంబ సభ్యులందరము కలిసి ఎంతో సంబరంగా ఆనందంగా సంబరాలు జరుపుకుంటున్నటువంటి రోజు ఇది మొన్న ఢిల్లీ ఎలక్షన్స్ నిన్న టీచర్స్ ఎమ్మెల్సీ ఈ రోజున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రేపు పొద్దున స్థానిక సంస్థలు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్లు కౌన్సిలర్లు ఇదంతా కూడా పూర్తిగా కాషాయం అయ్యే పరిస్థితి మీకు కనిపిస్తూ ఉంది గౌరవనీయులైనటువంటి మేధావి వర్గం ఉపాధ్యాయులు పట్టభద్రులు చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాము అందరం ఒక మంచి భవిష్యత్తు కోసం మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కేవలం మీకు మాత్రమే కాకుండా పట్టభద్రులకి ఉపాధ్యాయులకి మాత్రమే కాకుండా రానున్న రోజుల్లో ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం అంతటికీ కూడా అన్ని గ్రామాలకు అన్ని పట్టణాలకు మేలు చేసే విధంగా స్థానిక సంస్థలలో ప్రజాప్రతినిధులను ఒక
ఒక సమర్థవంతమైనటువంటి పాలనను ఇచ్చే దిశగా మీ నిర్ణయం ముందడుగుంటుందని, దానికి సోపానం వేస్తుందని మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కమల సైన్యానికి పట్టభద్రులు పట్టం కట్టారు. ఇటు టీచర్స్ ఎమ్మెల్సీ గారు అయినటువంటి కుమరన్న గారు, అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినటువంటి అంజిరెడ్డి గారి విజయం అపూర్వమైనది, అమోఘమైనది, ఒక మంచి చారిత్రాత్మకమైనది. వారిద్దరికీ కూడా మా కమల కుటుంబ సభ్యులందరి పక్షాన కూడా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. రానున్న రోజుల్లో, మరి ఈ రోజున మీరు ఈ విజయం అందించారు, రానున్న రోజుల్లో మీ అందరిలో ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ, ఒక ఎంపీపీ, ఒక కౌన్సిలర్, ఒక చైర్మన్, ఒక మేయర్ కావాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్గా ఆ దిశగా మేమందరం కంకణం కట్టుకొని మీకోసం మేము పనిచేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, గౌరవనీయులైనటువంటి ఎంపీ అరవింద్ అన్న గారు, గౌరవనీయులైనటువంటి కిషన్ రెడ్డి గారు అధ్యక్షులు, బండి సంజయ్ గారు, గౌరవ ఎంపీస్, గౌరవ ఎమ్మెల్యేలు సభ్యులందరికీ కూడా మరొక్కసారి శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరీ ముఖ్యంగా ఇంతటి అపూర్వ విజయాన్ని అందించినటువంటి పట్టభద్రులకి, ఉపాధ్యాయులకి కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఖచ్చితంగా మీరు బీజేపీ పార్టీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీ సమస్యల పరిష్కారం దిశగా ఖచ్చితంగా పోరాటం చేస్తామని, అందరం కలిసికట్టుగా మీ యొక్క సంక్షేమం కోసం పనిచేస్తామని ఒక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ కూడా శుభాభినందనలు. భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ నాయకత్వం, ధరంపూర్ అరవింద్ అన్న నాయకత్వం.